ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఇప్పుడే పట్టాలు ఎక్కించారు ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం పట్టాలు ఎక్కించడం వల్ల ఇంకా కొంచెం టైం పడుతుంది. జనాలకు ఇప్పుడిప్పుడే కొంచెం అర్థమవుతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ జరుగుతాయని చెప్పి నమ్మకం ఉందన్న మాకైతే ప్రజలకి. ఓటు వేసినందుకు నమ్మకాన్ని నిలబెట్టిన వాళ్ళని ఆయన ముఖ్యమంత్రి అవడం మాకు నిజంగా గర్వకారంగానే ఉంది. పర్వాలేదు, యోగక్షేమాలు అన్నీ చూసుకుంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి అవడం మాకు నిజంగా గర్వకారంగానే ఉంది. బాగుంటుందండి. 3 పార్టీలు ఒకటే, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు ఉన్నారు కాబట్టి పర్వాలేదండి. చాలా బాగుందన్న. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ జరుగుతాయని చెప్పి నమ్మకం ఉందన్న మాకైతే ప్రజలకి. ఓటు వేసినందుకు నమ్మకాన్ని నిలబెట్టిన వాళ్ళని చేసిన వాళ్ళం అవుతాం. చాలా మార్పు ఉందన్న. ఇంతకుముందు స్కూళ్ళకైనా ఇప్పుడున్న స్కూల్కి, పరిశ్రమలు మొత్తం డెవలప్ అయింది చాలా. ప్రస్తుతానికి పరిపాలన అయితే బాగానే ఉందండి. ఏ విధంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఇప్పుడే పట్టాలు ఎక్కించారు ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం పట్టాలు ఎక్కించడం వల్ల ఇంకా కొంచెం టైం పడుతుంది. జనాలకు ఇప్పుడిప్పుడే కొంచెం అర్థమవుతుంది. మరి ఇస్తున్నాడు కదండి, 6,000 ఇచ్చాడు. మరి అలాగే ఇది కూడా అమలు అవుతుంది, టైం ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం అయితే ప్రజెంట్ ఇప్పటి వరకు డెవలప్ అయితే బాగానే ఉంది. ఇన్ని రోజులు మనకు రాజధాని అంటూ ఏమి ఉండేది కాదు. అమరావతి రాజధానిగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి దాని మీద చాలా హ్యాపీ. ఈ పరిశ్రమలు రావడం కూడా చాలా సంతోషమేనండి. యువతకి దీని ద్వారా ఉపాధి కలుగుతుందని ఆశాభావంగా ఉన్నాం. ఇప్పుడు ఇస్తానన్నాడు, రైతు భరోసా ఇస్తానన్నాడు, తర్వాత తల్లికి వందనం ఇస్తానన్నాడు. అన్నీ ఒకటే ఇస్తారు. కాకపోతే ఖజానా ఖాళీ అయింది కాబట్టి అది తీరిపోతే మామూలుగా చేస్తారు. ఆయన కొన్నింటి మీద జాస్ పెట్టి మిగతా వదిలేశారు, అందువల్ల డ్యామేజ్ అయ్యారు. బాబు గారు వచ్చిన అయితే డెవలప్ బాగుంది. నిరుద్యోగ సమస్య కూడా కొంత బాగానే ఉంటుంది. ఉద్యోగాలు కానీ ఇవన్నీ, మరి రోడ్లు కానీ, అదే డెవలప్మెంట్ బాబు గారి తర్వాతే. నమ్మకం ఉంది, బాబు గారే చేస్తారు కంపల్సరీ. అవును, బాబు గారు చేస్తాను ఒక నమ్మకం. లాస్ట్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటంటే, ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రజలు తన మీద తను ఆధారపడతారు. లాస్ట్ ప్రభుత్వం ఏంటంటే ప్రజలు ప్రభుత్వమే ఆధారపడుతున్నారు అంతే. అవునండి, అవునండి, బాగుంటుందండి. ఎందుకంటే ఏ రాష్ట్రం ఎదగాలన్నా ఉపాధి కావాలి. ఎందుకంటే చదువుకున్న ప్రతి వ్యక్తికి ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఆ ఫ్యామిలీ బాగుంటుంది. ఆ ఫ్యామిలీ బాగుంటే ఊరు బాగుంటుంది. ఊరు బాగుంటే ఆటోమేటిక్గా అంతా బాగుంటుందండి.